ధనుసు రాశి వారి గురించి ఎవరు చెప్పని 10 జీవిత రహస్యాలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఆషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఆషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. నవంబర్ 22 నుండి డిసెంబర్ 20 మధ్య సమయంలో పుట్టిన వాళ్ళని కూడా ధనుసు రాశి వారిగా పరిగణించడం జరుగుతుంది. నడుము కింది భాగము గుర్రపు శరీరము ఆకారము, పై భాగము విల్లములో ఎక్కుపెట్టిన మనిషి ఆకారము కలిగిన ఒక విచిత్రమైన జంతువు. ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడినది ఏకాగ్రత, పట్టుదల, అవమానము, కార్యదీక్ష ఈ రాశి మూల సూత్రములు. ఏది సాధించాలనుకున్నా అన్యభావమున లేక ఏకాగ్రతతో కార్యములు సాధించగలరు. వీరు సూటిగా పొగడరు గాని తమను అక్రమార్గము పట్టించు వారిని గుర్తించి జాగ్రత్త పడలేరు. ఆ మోసము కనిపించిన ఎంతటి పథకమునైనా మధ్యలో వదిలేయగలరు. జీవితంలో అనేక పథకములు ప్రారంభించి మధ్యలో ఆపు చేసి మరల నూతన పథకములు ప్రారంభించారు. ఈ విషయంలో వీరు తమ ప్రవర్తనలు మార్చుకోవాలి. మంచివారి మన్ననలను, పెద్దల ఆశీస్సులను పొందుదురు. ఏ పని ప్రారంభించినా ప్రారంభంలో విజయములను సాధించగలరు. మొదట అందరూ మంచిగా ప్రవర్తించి మధ్యలో వీరిని విడిచిపెట్టు అవకాశం ఉండును. తాత్కాలిక ప్రతికూలతల్లో చిరాకు రానివ్వకపోవుటే వీటి విజయములకు అవసరము. అనవసరమైన నిబంధనలు పెంచుకొనుట, పిచ్చి పట్టుదల, దుష్ప్రవర్తన గల వారి మీద నోరు పారేసుకొనుట, ఇతరులను దీనిని అవకాశంగా తీసుకొనుట వీరి స్వభావంలో ఉండును. న్యాయము, ధర్మము అను పేర్లతో చిన్న చిన్న విషయమునందు పట్టుదల వహించుకొనుట ఎంతైనా అవసరము. పట్టుదల రోజు ప్రవర్తనము ఈదిముఖ లక్షణములు. కానీ దీనికి భిన్నముగా ప్రవర్తించుట వారి ఎడల కాఠిన్యము, విద్వేషము కలుగు అవకాశమున్నవి. వీరిది తాత్కాలిక కోపం. వీరి మంచితనంపై వీరికి విశ్వాసము, ఆత్మాభిమానము ఎక్కువ. ఇతరులు వీరి గురించి మంచిగా గొప్పగా చెప్పుకొనవలెను. పట్టుదల వీరికి ఎక్కువ. ఓటమిని వీరు అంగీకరించరు. వీరిలోనే వీరు బాధపడుతూ సుఖముగా ఉన్నట్లు ఇతరులకు కనిపించెదరు. అందువలన వీరు ఉన్న పరిస్థితి కనుక ఎక్కువ ధనవంతులని, సుఖవంతులని ఇతరులు కొరబడుటకు అవకాశం ఉండును. ఎందువలననే వీరి నడువయసు వచ్చేసరికి బంధువుల బాధ్యతలపైన పడి తప్పించుకొనుటకు అభిమానం అడ్డు వచ్చి ఇబ్బందులకు గురి అవుతారు. ఒక చోట ఎక్కువ కాలం ఉండుట, పని చేయుట, ఒకే వ్యక్తులతో చిరకాలము స్థిరమైన అనుకూలముతో మెలుగుట వీరికి చాలా కష్టము. ఉన్న చోట కాలక్రమంలో సమస్యలు తయారవుచుండును. కొత్త చోట కొత్త వ్యక్తులు ఎప్పుడు అనుకూలంగా ఉండును. వీరికి వాక్కుకు సంబంధించిన బోధనా వృత్తి కానీ, న్యాయవాద వృత్తి కానీ, రేడియో వాణిలో ప్రకటన ఉపన్యాస వృత్తులు కానీ, అనుకూలము, కొసగారములకు సంబంధించిన వృత్తులు, తంతి తపాల జీవిత బీమా సంబంధించిన వృత్తులలో వీరు బాగా రానివ్వరు. శిల్పకారులుగా, వైద్యులుగా కూడా రానిదురు. వీరు చక్కని శరీర సంస్థము, దారిద్ర్యము కలిగెదరు. చిన్నతనమునందు వ్యాయామములకు అనుకూలము వీరు. ఆహారం పాటించినచో 30 సంవత్సరాల తర్వాత శరీరము స్థూలమై జీవన కోసము వ్యాధులు, రక్తపోటు, శిల్వ వేదనములు కలుగు అవకాశం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సైంగిక వైద్యానికి జీవితమున ఆసక్తి ఎక్కువ. గృహ నిర్మాణమునందు తక్కువ. భర్త ఎట్టుపట్టున ఉండి ఎక్కువ విషయములను నిర్వచించి కొనవలసి ఉండును. ధనుసు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారస్థాయిలో ఉంటాయి. ఊహలని కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏకసంతా గ్రహాలుగా ఉంటారు. అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కొత్త పనినైనా చూసిన వెంటనే గ్రహించడం అనేది వీరిలో ఉండే ప్రత్యేకత. అదేవిధంగా నిర్ణయాత్మకమైన ఊహలతో ముందుకు వెళుతూ ఉంటారు. ధనుసు రాశి వారికి వేదాంతపరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రాజసం అనేది వీరిలో కనపడుతూ ఉంటుంది. కొంత గర్వం కూడా ధనుసు రాశి వారిలో మనకి గోచరిస్తూ ఉంటుంది. మీరు ప్రతి మాటని కూడా నిష్కపటంగా పలుకుతూ ఉంటారు. మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వీరి యొక్క ఆదిత్యకతను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడత అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు పొగడ్తలకు పొంగిపోయే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు. అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అస్సలు వారికి భయపడడం
వెనకటం కానీ ఇలాంటివి వీరిలో అస్సలు ఉండవు. వీరికి దూసుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. వీరు జరగబోయే విషయాలు కొన్ని చెప్తూ ఉంటారు. మీరు చెప్పేటువంటి జోస్యం అనేది చాలా వరకు నిజమవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించి చెప్పే విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి. మీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి తరచుగా ప్రస్థాన భోజనం అనేది లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే తిండి ద్వారా ఉబకాయ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా వీరిని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీరు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు. వీరు చాలా గొప్ప పదవిని అనుభవిస్తూ ఉంటారు. ఈ ధనుసు రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు. చాలా వరకు వీరికి వయసు మీద పడే కొద్దీ కూడా వేదాంతము దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సన్యాసి జీవితం గడుపుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలను అదుపులో పెట్టుకున్నట్లు అయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక మీరు చాలా కాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు. మీరు విశాలమైన నుదురుని కలిగి ఉంటారు. విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎక్కువ మంది గుర్తించుకుంటారు. సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పూర్వపు సంప్రదాయమైనటువంటి విషయాలలో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువ వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ కారణం చేత వీరికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు సాధారణంగా నిజమవుతూనే ఉంటాయి. ధనుసు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు. వీరు ఎవరు చేతులలోనూ ఉండరు. అంటే ఒకరి మాట వినరు, ఒకరికి లోబడి ఉండరు, ఒకరి మాట ప్రకారం అసలు పని చెయ్యరు. న్యాయ పరివర్తన, దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు. వీరికి ఒక్కసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఎదుటివారికి కష్టం కలిగేలా మాట్లాడుతూ ఉంటారు. తాము ఎంతో ఆలోచన కలవాలని, లౌక్యంగా ఉండేవారని ఉద్దేశం ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటారు. అదేవిధంగా మనసులో ఎలాంటి మాటని దాచుకోకుండా బయటకు చెప్పడం వీరి స్వభావం. తన చుట్టుపక్కల అంతా కూడా నడవంతనంగా ఉండాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు పోలిన అయినా బాగా ఆలోచించి చేస్తారు. ఆలోచించకుండా అసలు చెయ్యరు. దైవభక్తి ఎక్కువగా ఉంటాయి. సంప్రదాయాలు బాగా పాటిస్తారు. మీరు ఏ పని అయినా కొంచెం అనుమానంగా అనిపిస్తే కనుక వెంటనే ఆ పనిని ఆపేస్తారు. ఎంతటి పని అయినా సరే అది చివరి వరకు వచ్చేసింది, ఇంకేముంది అయిపోతుందనుకున్నా సరే దాంట్లో అనుమానం కలిగితే వెంటనే ఆపేస్తారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి జంతువులపైన కరుణ, జాలి అనేది ఎక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడుతారు. దానివల్ల కొంత విరోధాన్ని కూడా తెచ్చుకుంటారు. వీరికి సహజంగా ఉన్న తెలివితేటలన్నీ ఇంట్లో వారు గుర్తించరు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా మంచిదని చెప్పి తెలుసుకొని చాలామంది వీరితో స్నేహం చేయడానికి కోరుకుంటారు. వీరి సంతానం కొద్దిగా గర్విష్టంగా ఉంటారు. వీరిని కనుక చిరాకు పరిచిన వీరికి చిరాకు వచ్చినా సరే వీరి కోపం అనేది తారస్థాయిలో ఉంటుంది. చాలా కోపం ఎక్కువగా వస్తుంది. వీరి వయసు పెరిగే కొద్దీ మంచి బుద్ధి, కుశలత వీరికి ప్రారంభించబడుతుంది. సహజంగా వీరికి వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా షార్ప్గా ఉంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కులంకుశంగా వెంటనే సాల్వ్ చేయగలిగే తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు నిన్నటి కన్నా ఈ రోజు కన్నా కూడా రేపు ఎంతో ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు, పాత విషయాలు, తేదీలతో సహా చాలా బాగా జ్ఞాపకంగా పెట్టుకుంటారు. అదేవిధంగా
పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు మర్చిపోతూ ఉంటారు. వీరితో సామరస్యంగా ఉంటేనే మన మాట వింటారు తప్ప ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అస్సలు మన మాట వినరు. వీరి చేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే పని చేయించుకోగలుగుతాము. వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద, గోధుమ రంగులు. ఈ రంగు దుస్తులను ధరించిన రోజున విజయం తప్పక వీరిదే అవుతుంది. ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 5, 6. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.